పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హెచ్సీఏలో అక్రమాలపై కొనసాగుతున్న సిఐడి విచారణ జరుగుతోంది. మల్కాజిగిరి కోర్టులో నిందితులను హాజరుపరిచింది సిఐడి. A1 గా జగన్మోహన్ రావు, A3 గా శ్రీనివాసరావు, A4 గా సునీల్, A5 గా రాజేందర్, A6 గా జి కవితను చేర్చారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని జగన్మోహన్ రావు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హెచ్సీఏల అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. మల్కాజిగిరి కోర్టులో నిందితులను హాజరుపరిచారు సిఐడి అధికారులు. A1 గా ఇందులో జగన్మోహన్ రావును చేర్చగా, A3 గా శ్రీనివాసరావు, A4 గా సునీల్, A5 గా రాజేందర్, A6 గా కవితను చేర్చారు. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని జగన్మోహన్ రావు ఆరోపిస్తున్నారు. అన్యాయంగా ఇచ్చారు మమ్మల్ని, కేసుల్ని మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా పికప్ చేసినారు. అంటే మీరు అక్రమాలు చేయాలి అంటున్నారా? రైట్, హెచ్సీఏ అక్రమాలకు సంబంధించి వాళ్ళ నిందితులను కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. అయితే నోటీసులు ఇవ్వకుండానే మమ్మల్ని అరెస్ట్ చేశారంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ప్రస్తుతానికి కోర్టులో అయితే 5 నిందితులను హాజరుపరిచారు. జగన్మోహన్ రావుతో పాటు మిగతా 4 నిందితులు, అంటే ఓవరాల్ గా అంటే ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 నిందితులను సిఐడి అధికారులు అయితే విచారణ మెరుగు అయితే చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే జడ్జి పేజీ ముందు హాజరుపరిచారు. మొత్తం ఈ వ్యవహారాలకు సంబంధించి హెచ్సీఏలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా ప్రస్తుతం రిమాండ్ రూపంలో సిఐడి అధికారులు పొందపరిచారు. దీనికి సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. రిమాండ్ విధించాలనేది ఇది సిఐడి అధికారులు వైపు కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. కావాలనే పికప్ చేశారు, అక్రమంగా కేసు విధించారు అనేది జగన్మోహన్ రావు అయితే చెప్తా ఉన్నారు. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి సిఐడి అధికారులు అయితే 2 కేసులు అయితే నమోదు చేశారు. ఒకటి టీసీ సంబంధించి తెలంగాణ టికెట్ అసోసియేషన్ దారం గురువారెడ్డి ఫిర్యాదుతో 6 సెక్షన్ల కింద 6 మంది పైన కేసు నమోదు చేశారు. మొదటి కేసు మాత్రం ఇటు విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఒక కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులకు సంబంధించి మొత్తం 6 ఈ కేసులు అయితే నిందితులుగా పొందపరిచారు. ప్రస్తుతానికి రిమాండ్ కు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. నిందితులు ఎలాంటి తప్పు చేయలేదు అంటూ కూడా ఇటు జగన్మోహన్ రావుతో పాటు మరో 4 నిందితులు ఉన్నారు కాబట్టి 5 మొత్తం నిందితులకు సంబంధించి న్యాయవాదులు తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలనేది కోరుతా ఉన్నారు. అక్రమంగా పెట్టిన కేసు, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్న అంశాన్ని ఇటు నిందితుల తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో రిమాండ్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే అమర్, థ్యాంక్ యూ.